ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసు క్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో మనము ఉత్సహించి సంతోషించుదాము. లెట్స్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. దేవుని స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండింటే శాంతి టీవీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తద్వారా మీరు మీకు కావలసినటువంటి సందేశాలు మీరు వినొచ్చు. ఈ హీ మస్ట్ ఇంక్రీజ్ మెసేజ్ కూడా మీరు వినొచ్చు. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఓల్డ్ మెసేజెస్ అన్నీ ఉన్నాయి, యోహాను సువార్తకు సంబంధించినటువంటి. అక్కడ నా మెసేజ్ తప్ప వేరే మెసేజ్లు ఉండవు. కనుక ఆ మెసేజ్లు మీరు చూడొచ్చు, వినొచ్చు, మళ్ళీ కాస్త రివ్యూ చేసుకోవచ్చు. మంచి అవకాశం. దేవుని స్తోత్రం. ప్రతి ఆదివారము నేను నా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ అనబడేటువంటి సంఘంలో, గిడియోన్ అంటే పాత నిబంధనలో న్యాయాధిపతి అయినటువంటి గిడియోను 6, 7, 8 అధ్యాయాల్లో న్యాయాధిపతుల గ్రంథంలో ప్రస్తావించబడిన వ్యక్తి. గిడియోనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. గిడియోన్ బైబిల్స్ అనేటువంటి బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ఆ సంస్థకి మాకు ఎటువంటి సంబంధం లేదు. గిడియోన్ ఆ న్యాయాధిపతి యొక్క ప్రేరణను బట్టి, ఆ మోటివేషనల్ స్టోరీని ఆధారంగా చేసుకొని, ఒక వీరుడు కనుక, ఒక వారియర్ కనుక, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు కనుక, గిడియోన్ మిషన్ ఫిలిష్తీయులను అంతమొందించాలి, తమను బాధించిన వేధించిన వారిని, తమను చెల్లాచెదరు చేసిన వారిని, భక్తిహీనులైన వారిని అంతమొందించాలి అనేటువంటి ఒక పరలోకపు ప్రయత్నంతో ముందుకు సాగినటువంటి భక్తుడైనటువంటి గిడియోన్ మిషన్. ఈ రోజుల్లో మనమే గిడియోన్ లాంటి వాళ్ళం. దేవుడు మనకు మిషన్ని ఇచ్చాడు, బాధ్యతను అప్పగించాడు, రెస్పాన్సిబిలిటీ అప్పగించాడు, మనల్ని మిషనరీలుగా చేశాడు. విశ్వాసి కూడా సేవకుడే. సేవకుడు అంటే ప్రత్యేకమైన వాళ్ళని కాదు, వాక్యం తెలుసో ట్రైనింగ్ చేసో కాదు. మీరు కూడా సేవకులుగా ఉండొచ్చు. ప్రతి విశ్వాసి సేవకుడుగా కావాలి. విశ్వాసే పరిశుద్ధుడు, సేవకుడే పరిశుద్ధుడు. విశ్వాసే భక్తుడు, సేవకుడే భక్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గిడియోన్ మిషన్ చర్చ్ అంటున్నప్పుడు నా మాటల యొక్క ఉద్దేశం అది. అంతవరకే గిడియోన్ని కొన్ని సంఘాల వాళ్ళు, కొంతమంది భక్తుల్ని సెయింట్స్గా ప్రకటించాడు. సెయింట్ గిడియోనికి మాకు సంబంధం లేదు, సెయింట్ జాన్, సెయింట్ పాల్ వీళ్ళకి మాకు సంబంధం లేదు. కానీ యేసుక్రీస్తు గిడియోను కన్నా గొప్పవాడు, పరమ గిద్యోను ఆయన. ఆ బేస్ మీద ఆ గిద్యోను యొక్క న్యాయాధిపతుల్లోని గిద్యోను యొక్క మిషన్ కేవలం ఫిలిష్తీయుల మీదే, ఫిలిష్తీయుల కోసమే. కానీ పరమ గిద్యోను అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు యొక్క మిషన్, ఆయన యొక్క కమిషన్ సర్వలోకానికి. కాబట్టి గిద్యోను కన్నా అనేక రెట్లు బాధ్యత కలిగి ఉన్నాడు. గిద్యోను ఒక జనాంగాన్ని గురించినట్టు ఆలోచన కలిగి ఉంటే, సర్వ ప్రపంచాన్ని గురించి క్రీస్తు ఆలోచన కలిగి ఉన్నాడు. ఫిలిష్తీయ దేశం అనే దేశం ఉందనుకుందాం. ఆ దేశానికే పరిమితమైంది అతని పరిచర్య. కానీ యేసు యొక్క పరిచర్య అలా కాదు.
ప్రపంచంలో ఇంచుమించు 250 దేశాలు ఉన్నాయి. అనగా గిదియోను కన్నా 250 రెట్లు అధికమైనటువంటి బాధ్యత, పరిచర్య. పరమ గిదియోను యొక్క పరిచారకులుగా, పరమ గిదియోను యొక్క పరిశుద్ధులుగా, పరమ గిదియోను యొక్క మార్గాలలో నడిచేవారిగా మనకు బాధ్యత ఉందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఆ చర్చ్ వారు మీకు శుభాలు తెలియజేస్తున్నారు. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం అపోస్తుల కార్య ధ్యానాల్లో ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు 1350 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. 4వ సంవత్సరం ఇది. 4వ సంవత్సరపు ముగింపులోకి వస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే 5వ సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఈ టీవీ పరిచర్య యొక్క తర్వాత 6వ సంవత్సరం, 7వ సంవత్సరం ఇలాగ పరిచర్యలో ప్రవేశిస్తాం. అనేక మెసేజ్లు అందించాలని నా యొక్క ఉద్దేశం. ఆర్థిక వనరులు సహకరిస్తే ప్రతిరోజు ఒక మెసేజ్ కాకుండా 2 మెసేజ్లతో మీ ముందుకు రావాలని కూడా ఆలోచన ఉంది. అనగా రోజుకు 2 మెసేజ్లు. ఇప్పుడు ఒక మెసేజ్, ఒక రిపిటేషన్ ఉంటుంది. అలా కాకుండా రాబోయే రోజుల్లో అలా జరగవచ్చేమో. స్తోత్రం. ఇప్పుడున్న దానికన్నా రెట్టింపైన ఆర్థిక వనరులు ఉంటే మనం 2 సార్లు మెసేజ్ ఇవ్వచ్చు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు ఏంటంటే, ప్రార్థించాలి. సరే, దేని గురించి ప్రార్థించాలి, దేని గురించి ప్రార్థించాలో, ఎప్పుడు ప్రార్థించాలో, ఎక్కడ ప్రార్థించాలో, ఎలా ప్రార్థించాలో తెలియదు కనుక ప్రార్థించలేకపోతున్నారు అనేకులు. యూదా అని వారి ఇంట్లో ఉన్నటువంటి సౌలు ప్రార్థన చేశాడు. యూదాతో కలిసి ప్రార్థన చేశాడని కాదు, తనతో ఉన్న తను సింగిల్గా ఏకాంతంగా ప్రార్థన చేశాడు, ఏడుపుతో ప్రార్థన చేశాడు, ఎడతెక్క ప్రార్థన చేశాడు అని మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. ప్రార్థనా విషయాలు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయాలి. స్తోత్రం. మొట్టమొదటి మాట, ఏమి చేయాలి. వాట్ షల్ ఐ డూ. నాకు తోచింది నేనేదో ఒకటి చేసుకుంటానని దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కదా, ఇక దేవుడిని అడగడం దేనికి అని ఆలోచించకూడదు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. గురువుకు వేరుగా ఉండి శిష్యులు ఏమీ చేయలేరు. దేవునికి వేరుగా, భగవంతునికి వేరుగా ఉండి భక్తులు చేసేదంటూ ఏమీ లేదు. ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఏం చేయాలి అనే దాని గురించి ప్రార్థించాలి. రెండోది, మనం ఆలోచించిన మాట 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఆధారంగా చేసుకుని ఎక్కడ చేయాలి. ఒకచోట విస్తారమైన సంఘాలు ఉన్నాయి, మళ్ళీ దేవుడు చెప్పాడని చెప్పేసి అక్కడికే వచ్చి ఇలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే, మన కపాడిపాలెంలో సంఘాలు ఎక్కువైపోతున్నాయి, మన వాంబే కాలనీల్లో సంఘాలు ఎక్కువైపోతున్నాయి. అనగా నెల్లూరులోని కపాడిపాలెం, విజయవాడలో వాంబే కాలనీ, జరిగిన చోట మన క్రిస్టియన్ పేటలోనే సంఘాలు ఎక్కువవుతున్నాయి. దేవుడు వాళ్ళకేం చెప్పలేదు, వాళ్ళు ఊహించొస్తున్నారు. ఎందుకు అన్ని చోట్ల మళ్ళీ వీళ్ళు పోవడం. వెంగళరావు నగర్ ప్రాంతంలో 15-16 సంఘాలు ఉన్నాయి. దేవుడు నాకు చెప్పాడు, మళ్ళీ అక్కడికి వెళ్తాను. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళని ఉన్న సంఘాలలో చీల్చి లేకపోతే సెపరేషన్ చేసి చేయడం తప్ప, కొత్త సంఘం పెట్టుకోవడం తప్ప చేసేదంటూ ఏమీ లేదు. కొత్త ప్రదేశాలకు మనం వెళ్ళాలి. క్రీస్తు నామం ఎరుగని చోట్ల, క్రీస్తు నామం ఎరుగని ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. నెల్లూరు నుంచి నెల్లూరుకి తిరగడం కాదు, నెల్లూరు నుంచి ఒరిస్సాలోని ఏదో ప్రాంతానికి, నెల్లూరు నుంచి నార్త్ ఇండియాలోని ఏదో ప్రాంతానికి. ఈ ప్రాంతం నుంచి ఒక దైవజనుడు, ఒక యవ్వన దైవజనుడు, పాస్టర్ అజయ్ అనేటువంటి ఆ సహోదరుడు దూరంగా వెళ్ళిపోయాడు. అస్సాం అనేటువంటి ప్రదేశంలో పరిచయం చేస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి. మన సేవకులు, మన యవనస్తులు ఇక్కడి నుంచి వెళ్ళాలండి. ఇక్కడుండి రాజకీయాలు చేయడం కాదు, దేవుని చిత్తం కాదు. ఇక్కడుండి ఆ ఫెలోషిప్లు, ఈ ఫెలోషిప్లు మెయింటైన్ చేయడం కాదు, ఫెలోషిప్ల యొక్క నియంత్రణ, నాయకత్వాలు వహించడం కాదు. హూ విల్ గో, హూమ్ షల్ ఐ సెండ్. నా నిమిత్తం ఎవరు పోదురు, నేను ఎవరిని పంపుదును.
యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న ప్రశ్నలు. అటువంటిప్పుడు ఎవరి చెయ్యి లేవనప్పుడు యెషయా చెయ్యి లేచింది. సార్, ఐఎమ్ రెడీ, సెండ్ మీ, ఐ విల్ గో ఫర్ యూ. నేను నిమిత్తం వెళ్తాను, నేను వెళ్తాను, నేను నా కుటుంబంతో వెళ్తాను, నా భార్య బిడ్డలతో వెళ్తాను. నా భార్య కూడా ప్రవక్తే కాబట్టి నేను వెళ్తాను. ఐ విల్ గో విత్ మై ఫ్యామిలీ. స్తోత్రం. కుటుంబంగా వెళ్ళగలవా? సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు పేర్లు నేను చెప్పను కానీ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారని అలిగి సంస్థ మీద వద్దనుకొని సొంతంగా పెట్టుకున్నారు. ఇది వాళ్ళ సమర్పణ. సమర్పణ కలిగిన సేవకులు జిల్లాలు దాటాలి, రాష్ట్రాలు దాటాలి. నేను అప్పుడప్పుడు జిల్లాలు దాటుతుంటాను, రాష్ట్రాలు దాటి వెళ్తుంటాను పరిచర్య కోసం. కొన్నిసార్లు స్థానిక సంఘాన్ని, చిన్న సంఘం అయినప్పుడు దానికి కొద్దిగా అలక్ష్యం చేస్తుంటాను. వాళ్ళ మీద కేర్ ఉంచలేని పరిస్థితి. ఎందుకు వెళ్ళకూడదు? వై నాట్ వీ గో టు అనదర్ డిస్ట్రిక్ట్స్, అనదర్ స్టేట్స్, అనదర్ కంట్రీస్? ఎంతసేపటికి యెరూషలేములోనే ఉంటారే, చెల్లా చెదరు కామా మనం? వెళ్ళండి. యూదయ ఎదురు చూస్తుంది, సమరయ ఎదురు చూస్తుంది, బూదిగంతములు ఎదురు చూస్తున్నాయి, నినివే ఎదురు చూస్తుంది. మనం ఎందుకు వెళ్ళకూడదు? దేవుని స్తోత్రం. ఇది ఒక ఛాలెంజ్, మిషన్ ఛాలెంజ్. ఎక్కడ చేయాలి అనే నడిపింపు దేవుడు ఇస్తాడు. ప్రార్థిస్తే దేవుడు నడిపిస్తాడు. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో వారు ప్రార్థించుచుండగా ఆయన వారిని నడిపించాను. ప్రార్థించిన తర్వాత, ప్రార్థించడానికి ముందు అని కాదు, ప్రార్థించుచుండగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమి చేయాలి అని, ఎక్కడ చేయాలని, చేయాలి అని ఏం చెప్పాలి? అసలు మన మెసేజ్ ఏంటి? మన స్లోగన్స్ ఏంటి? మన నినాదాలు ఏంటి? సేవ అనేది ఒక యుద్ధం లాంటిది. ఈ సేవ అనేటువంటి యుద్ధంలో ఏ నినాదాన్ని నువ్వు వాడతావు? ఈ సేవా యుద్ధంలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది ఒక నినాదం. యేసే క్రీస్తు అనేది ఒక నినాదం. యేసు దేవుని కుమారుడు అనేది నినాదం. యేసు త్వరగా రాబోతున్నాడు అనేది ఒక నినాదం. స్తోత్రం. యేసు పాపులను రక్షించును అనేది నినాదం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేది నినాదం. హూ విల్ టేక్ ఆల్ ది స్లోగన్స్ అండ్ గో? స్తోత్రం. ఈ స్లోగన్స్ తీసుకొని సర్వీస్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? సర్వలోకానికి వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడో ఆఫ్రికా నుంచి ఒక వ్యక్తి కెమెరూన్ అనేటువంటి ప్రదేశం నుంచి నా దగ్గరకు వచ్చాడు. ప్రస్తుతం నా దగ్గరే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంత అనుభవజ్ఞుడో, లేకపోతే ఆయనకి ఏం అనుభవం ఉందో నేను ఇవన్నీ ఆలోచించలేదు. ఒక మనిషి నా దగ్గరికి అంత దూరం నుంచి వస్తున్నాడు అంటే దాని వెనకేదో దేవుని చిత్తం. ఆర్థికంగా లబ్ధి పొందుతామని కాదు, ఆర్థికంగా ఏదో నష్టపోతామనేది కాదు. ఆర్థికం అనేది అక్కడ ప్రాముఖ్యమైన విషయం కాదు, ఆత్మీయం అనేది ఇంపార్టెంట్ విషయం. ఒక మనిషి సమర్పించుకొని ఖండాలు దాటి, దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి, జిల్లాలు దాటి వచ్చాడంటే గొప్ప సంగతి కాదా? యేసు ప్రభు పరలోకాన్ని దాటుకొని మన దగ్గరికి వచ్చాడు. మనమేమో ఇక్కడే పరిమితం అయిపోతాం. నా ఊరిది, నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు, ఇక్కడి నుంచి అక్కడికి దాటను. నేను మా అమ్మోళ్ళు వదిలిపెట్టి పోను, మా కుటుంబ సభ్యుల్ని, మా బంధువుల్ని, మా కులపోళ్ళని, మా ఇంటి పేరు కలిగిన వాళ్ళు వదిలిపెట్టి పోము అన్న విధంగా మనం ఉంటాం. సాతానుడు మనల్ని అలా బందీ చేస్తున్నాడు, పరిమితం చేస్తున్నాడు. దేవుని స్వరము వినగానే తాను 75 సంవత్సరాలు అనుబంధం పెంచుకున్న ఊరి వారందరిని వదులుకొని వచ్చేసాడు అబ్రహాం. స్తోత్రం. హల్లెలూయా. సేవకు సమీపంగా ఉంటాడు మా సహవాసంలో ఒక యవనస్తుడికి చెప్తే అమ్మ చెప్పింది అని చెప్పేసి ఆగిపోతున్నాడు. అమ్మ చెప్పడం, నాన్న చెప్పడం కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ప్రాముఖ్యమైన విషయం. దైవజనుడు చెప్తున్న మాట ఏంటి అనేది ప్రాముఖ్యం. నేను ఎవరి కాలంలో రక్షింపబడి సేవలోకి వచ్చిన సమయంలో మా డైరెక్టర్ గారు ఏం చెప్తాడో దానికంతే, అది ఫైనల్. ఇక దానికి ముందు ఉండదు అనుకో. పలానా రోజు పలానా టైం అంటే ఇంకంతే. పలానా చోటికి వెళ్ళాలి అంటే వెళ్తాం, వెళ్ళకూడదంటే వెళ్ళేది లేదు. నా వివాహానికి ముందుగా 99వ సంవత్సరంలో నేను నార్త్ ఇండియాలో, అనగా మహారాష్ట్రలో, సెంట్రల్ ఇండియా, మహారాష్ట్రలో నాగ్పూర్లో 4 నెలలు ఉన్నా. నేను భాష రాదు, అయినప్పటికీ అక్కడ ఉన్నాను. కొత్త భాష మాట్లాడే ప్రజల మధ్య, మరాఠీ మాట్లాడే ప్రజల మధ్యలోకి, మరాఠీ బుద్ధిస్టుల మధ్యలోకి వెళ్ళి పరిచయం చేశాను నేను. నాకు రాదు లాంగ్వేజ్, వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు, నా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. హిందీ అన్న కొద్దో గొప్ప వస్తుంది, మరాఠీ అసలేమొచ్చు.
ఇటువంటి పరిస్థితుల్లో యవనస్తులు ఇటువంటి అనుభవాల గుండా వెళ్ళి భాషలు నేర్చుకోవాలి, సంస్కృతులను అర్థం చేసుకోవాలి. ఒకళ్ళు యేసు కూడా నేను పోలేను, యేసు ప్రభువు కూడా నేను పోలేనండి, భూలోకం నేను ఎందుకు పోవాలండి, తండ్రి నేను పోలేను, ఎవరిని పంపించుకో అని అంటే ఏంది పరిస్థితి? నువ్వు రక్షింపబడేవాడివా? లోక కళ్యాణము జరగాలంటే నువ్వు వెళ్ళాలి, దేవుజనులు చెప్పిన చోటికి వెళ్ళాలి, దైవస్వరం విని వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఏం చెప్పాలి వెళ్ళి? వాళ్ళ ప్రసంగాలు వీళ్ళ ప్రసంగాలు కాస్త మార్చి పాయింట్లు తగ్గించి పాయింట్లు పెంచి చెప్పడమేనా? దేవుడు నీకు ఇచ్చేట మాటలు చెప్పు. ధ్యానం చేసేవాడికి ఒక బీజాక్షరం ఉంటుందంట. ఒక అక్షరాన్నో లేకపోతే ఒక పదాన్ని తీసుకుని ఉచ్చరిస్తూ పదే పదే ఉచ్చరిస్తూ వాళ్ళు ధ్యానం చేస్తుంటారు. అన్ని జనుల సంగతి నేను చెప్తున్నాను. అలాగైతే సేవలోకి వచ్చిన నీకు దేవుడు సందేశం ఇస్తాడు, సంకేతాలు ఇస్తాడు, ప్రత్యక్షతలు ఇస్తాడు. నువ్వు ఇవ్వాల్సిన సత్యాలు, నువ్వు చెప్పాల్సిన సత్యాలు నీకు బోధిస్తాడు. వాటిని తీసుకుని ప్రజల మధ్యలో బోధించు. దేవుని స్తోత్రం. 4వదిగా ఎవరితో చేయాలి, ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో సహవసించాలి అనేటువంటి విషయం పౌలు గారు ప్రార్థన చేసి ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి జవాబు వచ్చింది. మన ప్రార్థనలకి జవాబులు వస్తాయి. ఒకవేళ మనం బతికున్నప్పుడు రాకపోయినా తర్వాత అయినా ఖచ్చితంగా జవాబులు వస్తాయి. We will surely get answers to our prayers, either before our death or after our death. మరణానికి ముందు కానీ మరణానికి తర్వాత కానీ జవాబులు వస్తాయి. జార్జ్ ముల్లర్ గారి ప్రార్థనలకు జవాబులు మరణం తర్వాత వచ్చిందట. డేవిడ్ లివింగ్స్టన్ గారి ప్రార్థనలకు జవాబు మరణం తర్వాత వచ్చింది. నువ్వు మరణించవచ్చు, నీ ప్రార్థన మరణించదు. స్తోత్రం. ఆ ప్రార్థన ప్రభావం, ప్రార్థించిన వాడు మరణించవచ్చు కానీ ప్రార్థన ప్రభావం మరణించదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిన్న మనం ఆలోచించిన విషయాలు, ప్రార్థించాల్సిన విషయాల గురించి ఆలోచించాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం. అందుకు అననీయ, ఈ మనుషుడు దిస్ మ్యాన్ యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఈ మనుషుడు దమస్కులో కూడా ఖచ్చితంగా కీడు చేస్తాడు. కీడు చేయందే వాడు ఉండడు. మేలు చేయక నువ్వు ఉండలేవు, వాడు కీడు చేయక ఉండలేడు. దేవుడు మేలు చేయక ఉండలేడు, కానీ మానవుడు కీడు చేయకుండా ఉండలేడు. మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు, మన ఇంటి వారు మనకు కీడు చేయాలనే చూస్తారు. మేలు చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ కీడు చేస్తారు వాళ్ళు. 9వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. బట్ లార్డ్ అననీయాస్ రిప్లైడ్, మెనీ హ్యావ్ టోల్డ్. చాలామంది చెప్పారు, చాలామంది ఏదేదో చెప్తారు. కొంతమంది ఏదో చెప్పారని కాదు, మా వాళ్ళు కొంతమంది చెప్పారని కాదు. మెనీ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దిస్ హిస్ టెరిబుల్ పర్సిక్యూషన్ ఆఫ్ దోస్ ఇన్ జెరూసలేం హూ ఆర్ డివోటెడ్ టు యూ. నీకు నమ్మకంగా నీ ఎడల భక్తిగా ఎవరున్నారో, నీ పరిశుద్ధులకు విరోధంగా వీడు వ్యవహరించాడని నేను విన్నాను. స్తోత్రం. బట్ లార్డ్ అననీయాస్ రిప్లైడ్, మెనీ హ్యావ్ టోల్డ్ మీ. చాలామంది చెప్పిందే విన్నాడు. చాలామంది చెప్పింది వినడం ఆపేసి, వీళ్ళు చెప్పింది వినడం ఆపేసి ప్రభు చెప్పింది విను. లిజన్ టు హిమ్ కేర్ఫుల్లీ. ఆయన మీతో చెప్పింది చేయండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. రూపాంతరం కొండ మీద కానా అనే ఊరిలో మరియమ్మ చెప్పింది, ఆయన చెప్పిన మాట వినండి. మీ మాట ఆయనే వినకూడదు. మీ మాట ఆయన వింటే ఆశీర్వాదం కాదు, ఆయన మాట మీరు వింటే ఆశీర్వాదం. రూపాంతరం కొండ మీద మోషే చెప్పిన మాట కాదు, ప్రవక్త చెప్పిన మాట కాదు, మీలో మీరు చెప్పుకున్న మాటలు కాదు, ఆయన మీతో చెప్పింది వినండి, ఆయన మాట వినండి అని పరలోకము సాక్ష్యం చెప్పింది. నా ప్రియ కుమారుడు కనుక అబద్ధాలు చెప్పడు, సాడీలు చెప్పడు, ఆయన సత్యం చెప్తాడు. ఆయన సత్య సాక్షి, నమ్మకమైన సాక్షి. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఆయన మాటే వినండి. స్తోత్రం. మీ బోధకులు, మీ ప్రధాన యాజకులు వాళ్ళ మాటలు వింటారేమోనో, ఆయన మాట మాత్రం వినండి. ఇక్కడ రాయబడింది, అనేకుల వలన విన్నాను. అనేకుల వలన ఒక రోజు ఒక గంటలో కాదు, చాలా రోజులు, కొన్ని రోజులుగా అనేకుల వల్ల వింటున్నాడు. వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాడు మనసులో. ఆహా, వీడు దుర్మార్గుడే, వీడు దుష్టుడే, వీడు హంతకుడే. స్టెఫను దగ్గర నుంచి ఆరంభమైన హింస మొదలుకొని 7వ అధ్యాయంలో ఆరంభమైన హింస మొదలుకొని 8వ అధ్యాయం
ఈ హింస చరిత్రలో అతనికి పెద్ద పాత్ర ఉంది. స్తోత్రం. నీ పరిశుద్ధులకు కొంత కీడు చేశాడని కాదు, ఎంతో కీడు చేశాడు. స్తోత్రం. అతని గురించి నాకు తెలియదు, వ్యక్తిగతంగా తెలియదు, అతని గురించి అనేకుల వలన వింటిని. అనేకుల వలన, మన చుట్టూ అనేకులు, మన చుట్టూ లోకులు, మన చుట్టూ కాకులు. లోకం కోడే కూసిందని, లోకం కాకుల్లాగా అరిచారని, లోకం చెప్పే మాటలు వింటూ ఉన్నావేమో. లోకం చెప్పే మాటలు నిన్ను సేవ చేయనీవు, ఇతరులు చెప్పే మాటలు నిన్ను సేవ చేయనీవు, నిన్ను పిరికివాడిగా మారుస్తాయి, సాహసించని వాడిగా నిన్ను మారుస్తాయి. కానీ యేసు చెప్పిన మాటలు వింటే, దేవుని ఆత్మ చెప్పిన మాటలు వింటే నువ్వు ముందుకు సాగగలవు. అసాధ్యమైన కార్యాలని సుసాధ్యంగా చేయగలవు. స్తోత్రం. మన టైటిల్ మారిన అస్తిత్వం, చేంజ్డ్ ఐడెంటిటీ. స్తోత్రం. మునుపు నేనేమైనాను, మునుపు నాకు ఒక ఐడెంటిటీ ఉంది, ఓల్డెన్ ఐడెంటిటీ ఉంది. స్తోత్రం. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సర్వోదయ కాలేజీలో చదువుతున్నప్పుడు నాకు ఒక ఐడెంటిటీ ఉంది, ఒక ఐడెంటిటీ కార్డు. అక్కడి నుంచి డిగ్రీలోకి వచ్చాను, నా ఐడెంటిటీ కార్డు మారిపోయింది. నేను పాత ఐడెంటిటీ కార్డుతో కొనసాగలేను, న్యూ ఐడెంటిటీ కార్డు వచ్చింది, న్యూ ఐడెంటిటీ. అప్పుడు ఇంటర్మీడియట్ అబ్బాయిని, ఇప్పుడు డిగ్రీ అబ్బాయి. పీజీలోకి వచ్చాను, నా ఐడెంటిటీ మారింది. నేను ఏ ఇన్స్టిట్యూట్ మారుతున్నప్పుడు నా ఐడెంటిటీ మారుతుంది, నేను సంస్థ మారుతున్నప్పుడు నా ఐడెంటిటీ మారుతుంది, నీ జీవిత అనుభవాలు మారుతున్నప్పుడు నీ ఐడెంటిటీ మారుతుంది. లోకములో ఉన్నప్పుడు నీకు ఒక ఐడెంటిటీ, పరలోక అనుభవంలో ప్రభుతో ఉన్నప్పుడు నీకు ఇంకొక ఐడెంటిటీ. మారినటువంటి ఐడెంటిటీ, మారిన అస్తిత్వం, మారిన ఉనికి. అతను మునుపు కీడు చేశాడు, ఇప్పుడు కీడు చేయడు. కీడు చేశాడు, పాడు చేశాడు, ఇప్పుడు అతను అలా కాదు. ఈజ్ ఎ చేంజ్డ్ మ్యాన్. స్తోత్రం. ఫిలెమోను పత్రికలో ఫిలెమోనుకి పౌలు గారు రాస్తూ ఒనేసిమును గురించి రాస్తాడు. మునుపు అతడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడు. ముందు వేస్ట్ ఫెలో, ఇప్పుడు బెస్ట్ ఫెలో. మునుపు అన్వర్ది, బట్ హీఈస్ వర్ది మ్యాన్ నౌ. స్తోత్రం. అలాగే మునుపు పౌలు అనేటువంటి వ్యక్తి కీడు చేసిన వ్యక్తి. సరే, నీకు ఇబ్బంది లేదులే, నీకు ఇష్టం లేదులే, వేరే ఒకతను చూసుకుంటానని దేవుడు అనలేదు. యూ హ్యావ్ టు గో. నువ్వే వెళ్ళాలి. దేవుడి పిలుపు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వే వెళ్ళాలి. దేవుని దర్శనం నీకు వచ్చినప్పుడు నువ్వే వెళ్ళాలి. దేవుని స్తోత్రం. నీకు భయమైనడలా నీ పనివాడైన పూరాన్ని వెంట పెట్టుకొని పో, పూరాతో పాటు వెళ్ళిపో అని దేవుడు గిదియోనుతో చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ నువ్వు వెళ్ళాల్సిందే. దట్స్ నాట్ అన్ ఆప్షన్, దట్స్ అబ్లిగేషన్. పోతే పో, నీ ఇష్టం అని చాయిస్ కాదు అది, వెళ్ళాల్సిందే అనే నిర్బంధం, అనే ఆజ్ఞ. సేవ చేయాల్సిందే అనే నిర్బంధం. సేవా ఉద్యోగం లేదా ఉద్యోగం కాదు, ఆప్షన్ ఒకటే, లేదా అబ్లిగేషన్ ఒకటి ఉంది, సేవ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి అతని యొక్క అస్తిత్వం చూడండి. అతను ఏమని పిలువబడ్డాడు? కీడు చేసేవాడు. పూర్వము నేను దోషకుని, హింసకుని, హానికరుని. ఇది ఓల్డ్ ఐడెంటిటీ. ఇప్పుడు న్యూ ఐడెంటిటీ. 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. సాధనము. హీస్ ఎ టూల్, హీస్ ఎ వెపన్, హీస్ ఎ ఆయుధం. అతడు ఆయుధమై ఉన్నాడు. ఒకటి, నీ ఉనికి మారింది. స్తోత్రం. మారణ ఆయుధాలు పట్టుకొని తిరిగిన నిన్నే ఒక ఆయుధదారిని ఆయుధంగా మార్చాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. నిరాయుధులుగా చేశాడు దేవుడు, ఆయుధదారినే ఆయుధంగా దేవుడు మార్చాడు. దేవునికి అసాధ్యమైన కార్యము లేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అని కాదు, అతని మీద చేతులుంచి, లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్, హస్త నిక్షేపణ చేసి, హలో ప్రైజ్ లార్డ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చని కాదు. స్నేహభావము కాదు, అదే సమయంలో స్నేహం ఉంది, స్నేహ దృక్పథం ఉంది, సేవాభావం. చేతులుంచాడు. నేను చేతులుంచి ప్రార్థన, నువ్వు నా శిష్యుడివి,
నువ్వు నా కింద ఉండాల్సినోడివి, నాకు లోబడి ఉండాల్సినోడివి, నో. నువ్వు నా అసిస్టెంట్వి, నో. స్తోత్రం. అటువంటి భావన సరైంది కాదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, అతని ఉనికి మారింది. ఇంతకుముందు అతడు శత్రువు, ఇప్పుడు సహోదరుడు. దేవుని స్తోత్రం. ఇంతకుముందు సాధనం కాదు, ఇంతకుముందు సమస్య, ఇప్పుడు సాధనమైనాడు. ఇంతకుముందు శత్రువు, ఇప్పుడు సహోదరుడయ్యాడు. అతని ఉనికి మారింది. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 26వ వచనం. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిను గాని అతడు శిష్యుడని నమ్మక. అతడు శిష్యుడని నమ్మడం లేదు. పాస్టర్, మీరు కూడా పాస్టరేనా, మీరు కూడా సేవకులేనా, మీరు కూడా క్రైస్తవులేనా అని అడుగుతున్న పరిస్థితులు. శిష్యుడు అయినప్పటికీ శిష్యుడని నమ్మక. స్తోత్రం. అతడు శిష్యుడయ్యాడు. హీ బికమ్ ఎ డిజైపుల్ ఆఫ్ క్రైస్ట్. గమలియేలు యొక్క శిష్యుడు ఇప్పుడు నజరేయుడైన యేసు యొక్క శిష్యుడు. పేతురు శిష్యుడు కాదు, యోహాను యాకోబుల శిష్యుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మారిన అస్తిత్వం. ఇంత మునుపు గురువుల యొక్క శిష్యుడు, ఇప్పుడు యేసు యొక్క శిష్యుడు. స్తోత్రం. మారిన అస్తిత్వం చూడండి. సాధనముగా మారాడు, అంతేకాకుండా సహోదరుడుగా మారాడు, అంతేకాకుండా శిష్యుడుగా మారాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎవరితో? సంఘములో బర్నబా అనే పేరు మొదట కనిపించి తర్వాత కొన్ని పేర్లు ఉన్నాయి. ప్రవక్తలను బోధకులను ఉండిరి. ప్రవక్తలు బోధకులు యొక్క అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్ కాన్ఫరెన్స్ అని కొందరు పెట్టినట్టుగా ఇక్కడ ప్రాఫిట్స్ అండ్ టీచర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ప్రేయర్ కాన్ఫరెన్స్ అది. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్ముడు చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువును సేవించుతున్నారు. దే వర్ సర్వింగ్. సేవకుడయ్యాడు. స్తోత్రం. ఇంతకుముందు శ్రమ పెట్టేవాడు, ఇప్పుడు సేవకుడయ్యాడు. నీ అస్తిత్వాన్ని మార్చి, నీకు ఒక నూతన అస్తిత్వాన్ని ఇచ్చి, నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చి, నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చి, నిన్ను ఒక నూతనమైన దేశములో దేవుడు ప్రవేశపెట్టాలనేది ఆయన చిత్తం. కాబట్టి ఆ చిత్తానికి లోబడుతూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.